హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా విలేజ్లో మా అమ్మ వాళ్ళ పొలానికి వచ్చానండి. వాళ్ళు కూరగాయలు పండిస్తున్నారు. ఏమేమి కూరగాయలు పండిస్తున్నారో చూపిస్తాను, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు అండి. చూసారు కదా మీరు ఆల్రెడీ. చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలండి. మునక్కాయలు అయితే చెట్టు నిండా చాలా మునక్కాయలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి, చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే చాలా కాయలు కోసుకున్నానండి. ఆల్రెడీ ఇంటికి తీసుకెళ్ళి ఆ కోసిన రోజే కూర వండుకున్నామండి. చాలా బాగుందండి కూరగా టేస్టు. మనకైతే మా సిటీల్లో మందులు వేసి పండించి మార్కెట్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదండి. కానీ ఇవి వచ్చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని ఇంటికి తీసుకెళ్ళి వండుకోవడమేనండి. ఇవి వచ్చేసరికి మొత్తం పచ్చిమిర్చి అండి. మేమైతే ఇవే ఇంట్లో పచ్చళ్ళకి కానీ కూర కారానికి కానీ అన్నిటికి ఇవే వాడుకుంటామండి. పండుమిర్చి నిల్వ పచ్చడి కూడా మేము ఈ మిరపకాయలతోటే పెట్టుకుంటాము. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తేజ మిరపకాయలు అని అవి వేరే ఉంటాయి. అవి అస్సలు పనికి రావండి. కారానికి కానీ కూరకు కానీ పచ్చళ్ళకి కానీ దేనికైనా పనికిరావండి. ఇవి వచ్చేసరికి మళ్ళీ మునక్కాయలు చూసారు కదండి ఆల్రెడీ. మళ్ళీ ఇవి వచ్చేసరికి కాకరకాయలండి. కాకరకాయలు కొన్ని మళ్ళీ దోసకాయలు కొన్ని వేసిరండి. దోసకాయలు అయితే ఇప్పుడిప్పుడే కొంచెం బాగా పూత వచ్చేసి పిందెలుగా ఉన్నాయి, పిందెలు పడ్డాయండి. కాయలు అయితే ఇంకా పెద్దగా అయితే దోసకాయలు అవ్వలేదు, అందుకని అవి అయితే నేను తీసుకురాలేదండి. ఇవి వచ్చేసి గోరుచిక్కుళ్ళు అండి. గోరుచిక్కుళ్ళు వచ్చేసి చాలా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చెట్లు అండి. చాలా ఉన్నాయి కానీ ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయండి. ఇవి వచ్చేసరికి మొత్తం టమాటా అండి. టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఆల్రెడీ కోసేసారు మా అమ్మ వాళ్ళు. కోసేసి మొత్తము అమ్మేస్తున్నారండి. ఇవి వచ్చేసరికి మొత్తం గోరుచిక్కుళ్ళు కాదండి, ఇవి ఇత్తనాల చిక్కుళ్ళు అండి. ఇత్తనాల చిక్కుళ్ళు, పచ్చిమిర్చి, పొగాకు, టమాటా ఇవన్నీ ఒక సైడ్ వేసారండి. ఇవి వచ్చేసేసి మొత్తం గోరుచిక్కుళ్ళు అయితే చాలా అంటే ఎక్కువ శాతం గోరుచిక్కుళ్ళు వేసారండి. 2 మళ్ళు, ఒక మడి పచ్చిమిర్చి, రెండు మళ్ళు టమాటాలు, ఒక మడి వచ్చేసి పొగాకు వేసారండి. ఇవి వచ్చేసరికి గోరుచిక్కుడు మన చిక్కుడులోనే ఇవి పొగాకు అక్కడక్కడ మధ్య మధ్యలో వేసారండి. కానీ వెదర్ అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాను కదండి, చాలా కూల్గా చాలా ఫ్రెష్గా ఉందండి. అసలు అయితే ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఆ చేలో తిరుగుతూ చిక్కుడుకాయలు అవన్నీ కోసుకుంటూ, టమాటాలు చిక్కుళ్ళు అవన్నీ కోసుకుంటూ చేను మొత్తం తిరిగేసానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఆ వాతావరణం కానీ ఆ వెదర్ కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి. మొత్తం చిక్కుడుకాయలన్నీ కోసుకొని నేనైతే కూర్చున్నానండి. కూర్చొని మొత్తం కాయలన్నీ అక్కడ పోసి సరిపోతాయా లేదని చూసుకుంటున్నా. మొత్తం అలసిపోయానండి నేనైతే చేను మొత్తం తిరిగి. అందుకని కూర్చొని ఇంకా ఒక చోట కూర్చొని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇవి వచ్చేసరికి ఆనియన్స్ అండి. ఇటువైపు వచ్చేసరికి ఆనియన్స్, అలాగే గోరుచిక్కుళ్ళు, ఇంకా టమాటాలు, స్వీట్ పొటాటో వేసారండి. చూసారు కదా, ఇవి ఆనియన్స్, ఇవి వచ్చేసరికి టమాటాలన్నీ ఇవి నాటు టమాటాలన్నీ. మేమైతే నిల్వ పచ్చడికి కూడా ఇవే వాడతాము. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి వచ్చేసరికి మొత్తము టమాటాలు కదండి. టమాటాలు ఆల్రెడీ కోసారు కాబట్టి అంత మొత్తం పచ్చికాయలాగా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో అంటే మీకు తెలుసా? మేమైతే గెనిసిగడ్డలు అంటాము, మరి మీరేమంటారో. ఇవన్నీ మేము గెనిసిగడ్డలు అంటామండి. చూసారా, ఒక మడింత మొత్తం గనిసిగడ్డలు వేసారండి. చాలా గ్రీనిష్గా చాలా బాగుంది. ఇంటి ముందు కనుక షో ప్లాంట్లు కనుక వేసి మొత్తం తీగలు అల్లించినట్టు ఎంత బాగుందనండి గ్రీన్గా. నాకైతే అక్కడే ఉండి వీడియో తీసుకుంటూ నాకైతే రావాలనిపించలేదు, అంత బాగుందండి. ఇవైతే ఇంకా ఊరలేదండి. ఊరినట్టయితే మొత్తం తోడుకొచ్చేదాన్ని. ఊరలేదండి, ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నాయి అవి. మొత్తం ఈవినింగ్ టైంలో వెళ్ళేసరికి మొత్తం లైట్ అంతా డల్ అయిపోతుందండి. మొత్తం గాలి, నా వాయిస్ నాకే వినిపించట్లేదు, అంత బాగా గాలి వస్తుందండి. మొత్తం చుట్టూ అడవే కదండి. ఆ అడవిలో మొత్తం కాయలన్నీ కోసుకుంటూ తిరుగుతూ ఈవినింగ్ టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో అండి టమాటాలు, చిన్న చిన్న టమాటాలు కనిపించినాయండి. ఆ టమాటాలు కోసుకొని తిందామని చెప్పేసి కోసుకుంటున్నానండి. చూడండి ఎలా ఉంటాయో, చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూడండి ఆల్రెడీ కోసారండి, కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న టమాటాలు ఉంటే నేను కోస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయనండి. మనకైతే అప్పటికప్పుడు కోసుకొని
వండుకొని తినే అంత ఇది ఉండదు కదండి. కానీ పల్లెటూరులో అలా కాదు. ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు కూరగాయలు పండిస్తే ఎంత బాగుంటుందండి కదా. ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య మేడ గార్డెన్లు వస్తున్నాయండి. అలా అన్న కూరగాయలు పెంచాలండి. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇక్కడ కూరగాయలన్నీ కోసి అక్కడ కూర్చొని సేల్ చేస్తున్నారండి. మొత్తం ఇవి టమాటా, పొగాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేశారు కదండి. అవన్నీ అక్కడే ఊర్లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఇవి టమాటాలు చూడండి, కోసుకొని తింటుంటే ఎంత బాగున్నాయోనండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయోనండి. అలాగే కర్రీస్ కూడా అంత టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం పొగాకండి, మా అన్న వాళ్ళది. ఇది ఆ చేలో నడుచుకుంటూ దారిలో వస్తున్నప్పుడు ఇది మా అన్న వాళ్ళది. ఇవి తేజ మిరపకాయలు అన్నాను కదండి. ఇవైతే కారానికి ఉపయోగపడదు, అలాగా తినడానికి కూడా పనికిరావండి. ఇవైతే తేజ మిరపకాయలు. ఆ చేలోనే ఒక చిన్న బంతిపూల చెట్టు వేసారండి. మేమైతే కార బంతిపూలు అంటాము, మీరేమంటారు? ఇవి కార బంతిపూలు ఒక్కటే చెట్టు అండి. చూడండి ఎన్ని పూలు పూసినాయో, ఒక 1/2 కిలో దాకా వెళ్తాయండి ఆ పూలు. ఇది వచ్చేసి మా ఊరి చెరువు గట్టండి. మా ఊర్లో చెరువుని మేము మినీ సముద్రంలాగా ఫీల్ అవుతాము, అంత పెద్దగా ఉంటుందండి, అంత బాగుంటుంది కూడా. చూడండి అది మేము తూము అంటాము. అక్కడి నుంచి ఆ తూము మీద నడుచుకుంటా అడవిలోకి వెళ్ళిపోతామండి. మేము జామ పళ్ళు, కలేపళ్ళు అంటారు కదా, అవి కోసుకోవడానికి అయితే ఆ తూము మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాము. చూసారా మా ఊరి చెరువు ఎంత పెద్దగా ఉందో. ఈవినింగ్ టైంలో వెదర్ చాలా బాగుంటుందండి. జస్ట్ అలా వాకింగ్కి ఒక 1/2 అవర్ అట్లా వెళ్ళి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే మా చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కనే మా శివాలయం అండి. ఆ శివాలయంలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసేసుకొని వచ్చి అరటి చెట్టు దగ్గర గల చూసుకుంటూ అరటి పువ్వు కొద్దామని ట్రై చేసినా కానండి అదే రాలేదండి. చూసారా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి,